లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు శృతి హాసన్ గారు. కాకపోతే తన కెరీర్ స్టార్టింగ్‌లో అన్ని సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయని జెప్పేసి శృతి హాసన్‌ది 'ఐరన్ లెగ్' అని కూడా చాలామంది ముద్ర కూడా వేశారు. అయితే రీసెంట్‌గా తను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు 'ఐరన్ లెగ్' నాది కాదు ఆ హీరోది అని ఇండైరెక్ట్‌గా చెప్పింది అని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. మరి ఆ హీరో ఎవరు? ఎందుకోసం తను ఈ విధంగా చెప్తుంది? సో ఖచ్చితంగా శృతి హాసన్ అంటే ఈరోజు సౌత్ ఇండియా మొత్తం కూడా ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలిసిందే. సో ఆవిడ తన తండ్రి పేరుతో మొదటి సినిమా వరకు లాంచ్ అయినా కానీ తర్వాత అంతా కూడా తన కష్టంతో తన టాలెంట్తో పైకైతే వచ్చింది. ఒక సింగింగ్ కానివ్వండి, ఒక యాక్టింగ్ కానివ్వండి, ఏది చేసినా తనకంటే ఒక యూనిక్గా తనకు పేరు వచ్చేలాగా చేస్తూ వచ్చిందనమాట. సో మరి తెలుగులో కూడా 'గబ్బర్ సింగ్', 'రేసు గుర్రం', 'ఎవడో' లాంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టింది ఆవిడ. సో మరి అట్లాంటిది కెరీర్ బిగినింగ్లో మాత్రం ఆవిడందరూ కూడా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే ఐరన్ లెగ్ అన్నారు. సో ఇంకేం పనికిరాదు, ఏదో కమల్ హాసన్ పరుగు తీయడానికి వచ్చింది అనే రేంజ్లో మాట్లాడారనమాట. సో అలా మెల్లమెల్లగా ట్రాల్స్ అని ఎదుర్కొంటూ మళ్ళీ ఆవిడ ఎవరితో ఉన్న బయటకు వెళ్ళినప్పుడు కూడా ఇతనితో డేటింగ్లో ఉంది, సో ఇతనితో లవ్లో ఉంది, పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా వార్తలు వస్తూ ఉంటాయి అనమాట. సో అలా 2-3 బ్రేకప్లు కూడా అయిపోయినాయని కూడా వినికిడి. సో మరి అవన్నీ తట్టుకొని, ట్రాల్స్ అన్నీ తట్టుకొని ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అటు తమిళ సినిమాలో కానీ తెలుగు సినిమాల్లో కానీ వరుసగా హిట్లు తీసుకుంటూ ఈరోజు తను ఏం చేసినా కూడా ఒక టాలెంటెడ్ పర్సన్, ఒక యూనిక్గా ఉంటుందని చెప్పి ఏమన్నా ఆల్బమ్ సాంగ్స్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా బాగా రీచ్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్తో దూసుకుపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ కూలీ సినిమాలో కూడా ఆవిడ కనిపిస్తున్నారు. సో మరి తాజాగా ఒక ఇంటర్వ్యూలో అయితే ఆవిడ బయటపెట్టిన విషయం ఏంటంటే, సో కెరీర్ బిగినింగ్లో ఫ్లాప్స్ అనేవి వచ్చాయి. అప్పుడు నాకు వచ్చిన సినిమా నేను సైన్ చేశాను. సో అప్పుడు నాకు అంత నాలెడ్జ్ అనేది రాలేదన్నమాట. వెళ్తూ వెళ్తూ జర్నీలో వచ్చింది. నేను ఫస్ట్ చేసిన సినిమాలన్నీ సిద్ధార్థ్తో ఎక్కువ చేశాను. సో ఆ సినిమాలన్నీ కూడా ఫ్లాప్ అయినాయి. అక్కడ ఐరన్ లెగ్ నాదని ఎందుకు అనుకోవాలి, అందరు నాపైనే ఎందుకు నెట్టడం, సో అక్కడ హీరోది కూడా పాత్ర ఉంటుంది కదా అని చెప్పి ఆవిడైతే చెప్పారనమాట. సో ఇవి ఇండైరెక్ట్గా కామెంట్ చేసిన సిద్ధార్థనే, ఎందుకంటే ఐరన్ లెగ్ అంటూ తంద కాదు సిద్ధార్థదే అని చెప్పినట్టుగా దాన్ని భావిస్తున్నారనమాట. సో ఏదేమైనా కానీ కెరియర్ బిగినింగ్లో కొంచెం డౌన్ఫాల్ చూసినా కానీ వెళ్తూ వెళ్తూ తను ఒక రాయిలాగా చెక్కుకొని శిల్పంలో మారి ఈరోజు తను ఏది చేసినా కూడా ఒక ఐకానిక్గా కనపడేటట్టుగా ఒక స్టార్ స్టేటస్లో అయితే కూర్చుందనమాట. ఈరోజు తండ్రి పేరు అనేది ఎక్కడా కూడా అసలు ఆవిడకి అవసరం లేని స్థితిలో ఆవిడ స్థాయిలో అయితే ఉంది. ఈవెన్ ఆమె పేరు చెప్పుకుని వాళ్ళ ఇంకెవరన్నా వచ్చినా కూడా ఆశ్చర్యం లేదన్నట్టుగా అంత స్టార్డమ్ అయితే క్రియేట్ చేసుకుందనమాట. సో మరి ఒక ఊపు అయితే ఊపేసింది టాలీవుడ్ కానీ అటు కాలీవుడ్ కానీ. సో మరి ఇంకా ఇప్పుడు అన్నీ కూడా హీరోయిన్గా అవకాశాలు రాకపోయినా కానీ తనంటే తను ఏదో మంచి క్యారెక్టర్స్ వస్తే ఖచ్చితంగా చేస్తూ ఉందన్నమాట. సో మరి కూలీలో తన క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.